మరి రెండోది రెండో దానికి మూడో దానికి అదే చెప్పాను కదా, రెండో దానికి మూడో దానికి చాలా డిఫరెంట్. ఫస్ట్ వచ్చినప్పటికి, సెకండ్ వచ్చిన దానికి, థర్డ్ వచ్చిన దానికి డిఫరెంట్ చాలా ఉన్నాయండి. ఇది ఫోర్త్. ఈ రోజు చాలా బాగుందండి. సపరేట్ ఒక చెప్పాను కదా, సపరేట్ ఒక వేరే ప్రపంచానికే మనం వెళ్తాము. సో ఇక్కడ ఈ అనుభూతి చాలా బాగుంటుంది. అదే ఎప్పుడు చెప్పేది వేరే ప్రపంచమే అంటావు కదా, మామూలుగా ఇప్పుడు ఏంటంటే నా మైండ్, నా బాడీ, అసలు నేనేంటనేది నాకు అర్థమైంది. అవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయండి. ఇదివరకు అట్లా ఉండకపోయేది. డిఫరెంట్గా ఆలోచన వస్తుండే, డిఫరెంట్గా ఉండేది, సతమతం అవుతుండేది. ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు మామూలుగా అంటే క్లాసెస్కి వచ్చావనుకో, జనరల్గా నీకు లోపల ఏది ప్రాబ్లం ఉండొచ్చావు ఇప్పుడు? కొంచెం మైండ్ రిలీఫ్నెస్ లేదండి, మెమరీ పవర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను. అంటే అనేక సమస్యలతో సతమతం అవుతున్నాను, రిలీఫ్నెస్ లేదు నాకు అని చెప్పి వచ్చానండి. దానివల్ల ఇప్పుడు ఈ మెడిటేషన్ వల్ల నాకు మెరుగైంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం నాకు బాడీలో కూడా కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంటుంది, అది కూడా కంట్రోల్ వచ్చేసిందండి. అంటే నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తావా లేకపోతే? లేదండి, ప్రాక్టీస్ ఏం చేయను. ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలకి మళ్ళీ ఇక్కడికి వస్తాను, అదే ఉంటుంది. ఇంకా ప్రాక్టీస్ అంటూ ఏం చేయమని చెప్పలేదు. ప్రాక్టీస్ కూడా నేను 3 నెలలకి రమ్మని నీకు చెప్పారా లేట్లా? నీకు టైం పీరియడ్ అట్లా ఏమన్నా ఉంటుందా? టైం పీరియడ్ ఏమి ఇవ్వలేదండి, నాకు టైం లేక నేను రావడం లేదు. గురుగారు చెప్పినట్టు రెగ్యులర్గా వస్తే బాగుంటుంది. సో నేను కొంచెం టైం తీసుకొని అప్పుడప్పుడు వస్తున్నాను. ఇది అంటే నాలాగా సతమతమయ్యే వాళ్ళు, మెంటల్ టెన్షన్ కానీ ఇంకా అనేక సమస్యలు ఉన్న వాళ్ళు, ఆ సమస్య నుంచి సతమతం అవుతూ వాళ్ళు ఏంటంటే సూసైడ్ చేసుకుని స్టేజ్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళను గురుగారికి పరిచయం చేసిన అనుకోండి, అలా ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసి అసలు ప్రపంచం ఆ స్టేజ్కి వెళ్ళాను ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా నీకు? అంటే ఆ ఫీలింగ్ అంటే నాకున్న సమస్యలతో అట్లా ఏం లేదండి. కాబట్టి ఏంటంటే నాకు ఎప్పుడు మైండ్ కూల్గా ఉండకపోయేది. ఏదో సమస్య, టెన్షన్, విపరీతం టెన్షన్స్ ఉండేది, రిలీఫ్నెస్గా ఉండకపోయేది. సమస్య తక్కువ, టెన్షన్ ఎక్కువ. సమస్యతో టెన్షన్ స్టార్ట్ అయ్యేది అన్నట్టు. సమస్యలు లేవా? సమస్యలు కానీ టెన్షన్ లేదు. ఆ సమస్యను ఎదుర్కొన్నంత టాలెంట్ ఇప్పుడు నా మైండ్కి ఇస్తుంది. మైండ్ కూల్నెస్ ఇస్తుంది, వేసే ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తుంది. అప్పుడు అట్లా ఉండకపోయేది. ఈ మెంటల్ టెన్షన్ వల్ల ఈ సమస్యను చూసాక మెంటల్ టెన్షన్ వచ్చేసేది, అంటే భయం అయిపోయేది. నా మైండ్ కూడా సరిగ్గా పనిచేయకపోయేది, సతమతం అవుతుండేది. సో ఇప్పుడు ఈ యోగా, ఈ మెడిటేషన్ అంటే గురుగారు చెప్పింది ఇలా చెప్పారు, అలా నడుచుకోవడం వల్ల నేనంటే ఏదో నాకు అర్థమైపోయింది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వేస్ కూడా మనకు చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన విధానాన్ని కూడా మెరుగుపరచుకోగలుగుతున్నాను. నీకు ఐడియాలు వస్తున్నాయి, మెరుగుపరచుకోగలుగుతున్నాను. ఆ సమస్య నుంచి మనం సమస్యను చూసి భయపడకూడదు అనేది ఒకటి నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చండి.